భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. విశాఖ నగరంలో బుల్లయ్య కళాశాల సమీపంలో గల ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారాం పర్యటించారు. భాగంగా ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారిని సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు సీతారాం ఆసుపత్రి వైద్యులతో చిన్నపిల్లలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం సీతారాం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ విశాఖ నగరంలోతో పాటు విశాఖ జిల్లాలో కూడా ఏకైక ప్రభుత్వ నేత్ర వైద్యశాలగా పేరు పొందినటువంటి ఆసుపత్రిని ఇవాళ చైల్డ్ రైట్స్ కమిషన్ సందర్శించింది. చైల్డ్ రైట్స్ కమిషన్కు అందిన ఫిర్యాదులు కానివ్వండి, సలహాలు కానివ్వండి, సూత్రాలను అనుసరించి ఈరోజు ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారితో పాటు మిగతా ఉన్న మెడికల్ ఆఫీసర్స్తో కూడా సంప్రదింపులు అలాగే సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చైల్డ్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో నేషనల్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర బాల హక్కుల కమిషన్ కూడా దేశ జనాభాలో 40% మంది, రాష్ట్ర జనాభాలో 40% మంది, విశాఖ జిల్లాలో 40% మంది ప్రాతిపదికన వెళ్తున్న ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఓపీ కేంద్రాన్ని నెలకొల్పాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆదేశాలతో పాటు ప్రత్యేకంగా 5 బెడ్లు కూడా ఏర్పాటు చేయాలని, అంటే పిల్లలకి ఏదైతే శస్త్రచికిత్సల అనంతరం ఏదైతే ఉందో ట్రీట్మెంట్ పొందేందుకు వాళ్ళ హక్కు. అది కారణం ఏంటంటే మానవ హక్కులు ఏ విధంగా అయితే ఉంటాయో పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి కాబట్టి దాన్ని అనుసరించి 5 బెడ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా మెడికల్ ఆఫీసర్స్తో పాటు ఏవేవైతే కొన్ని ఎక్విప్మెంట్ కావాలనుకుంటున్నారో అవి కూడా కమిషన్ దృష్టి తీసుకొని రావడం జరిగింది. చైర్పర్సన్ కేశలప్పారావు గారి సారథ్యంలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సంబంధిత ఎవరైతే అధికారులు ఉన్నారో ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో ముఖ్యంగా ఈరోజు జరిగిన తాలూకా సమీక్ష దాంట్లోని పిల్లల తాలూకా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు కానివ్వండి, ఒత్తిడితో ఏవేవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ శస్త్రచికిత్సలు కానివ్వండి, అలాగే క్యాన్సర్, కంటి క్యాన్సర్కి సంబంధించిన అంశాలపైన కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఆయా అంశాలు జాతీయ బాల హక్కుల కమిషన్కి సూచించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తే పిల్లల తాలూకా హక్కులు సంక్షేమం అమలు జరుగుతుంది అనుకుంటున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేమైతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు అయితే పంపించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం కూడా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనం సూచిస్తున్నామో ఆయా అంశాలన్నింటిలో కూడా పరిశీలన తీసుకుంటుందన్న నమ్మకంతో మేము కోరుతున్నాం కాబట్టి ఆసుపత్రి వైద్యాధికారులు కూడా సంబంధిత అంశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళు ప్రపోజల్స్ పంపించాలని చెప్పి అయితే మేమైతే కోరుకుంటున్నాం. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.